రేపు విజయవాడకు వైఎస్ జగన్ రానున్నారు. భవానీపురం 42 ఫ్లాట్ల దగ్గరకు మాజీ సీఎం రానున్నారు. భవానీపురం బాధితులకు అండగా వైఎస్ జగన్ ఉంటారంటూ తెలిపారు. 10 రోజుల్లో 2 సార్లు బాధితులు జగన్ ను కలిశారు. భవానీపురం వస్తానని మాట ఇచ్చారు జగన్. ఇచ్చిన మాట ప్రకారమే రేపు 42 ఫ్లాట్లు పరిశీలించనున్నారు వైసీపీ అధినేత. పర్యటన ఏర్పాట్లను కూడా వైసీపీ నేతలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతమైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూల్చివేతలైతే జరిగాయి. రోడ్డున ప్రస్తుతమైతే 42 కుటుంబాలు పడ్డాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు భవానీపురంలో 42 ఫ్లాట్లకు సంబంధించి ఇప్పుడు వైఎస్ జగన్ అయితే వచ్చి అక్కడ పర్యటించనున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడలోని భవానీపురం పర్యటించనున్నారు. భవానీపురం 45వ డివిజన్ లో ఉంటుంది. 45వ డివిజన్ భవానీపురంలో దాదాపు 42 ఫ్లాట్లను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూల్చివేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ ఉండగా ఏదైతే కోర్టు సమయం ఇచ్చినా కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆ ఫ్లాట్లను ఏదైతే ఉందో ఆ 42 ఫ్లాట్లను కూల్చివేయడం జరిగింది. ఆ ఫ్లాట్లకు సంబంధించి వారు ఇప్పటికీ ఇంటి పన్ను కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, లేదా ఇంటికి సంబంధించిన పన్నులు కావచ్చు, కార్పొరేషన్ పన్నులు కావచ్చు, మొత్తం అన్ని చెల్లిస్తున్న ఒక సంస్థకు ఈ 42 మంది ఫ్లాట్ల బాధితులకు మధ్య వివాదం నడుస్తే ఆ వివాదం సుప్రీంకోర్టులో స్టే ఉండగా ప్రభుత్వం అత్యుత్సాహంతో ఏదైతే ఒక సంస్థ వేసిన ఒక సంస్థ తరపున ప్రభుత్వం అత్యుత్సాహంగా చర్యలు తీసుకుని ఆ 42 ఫ్లాట్లను కూలగొట్టడం జరిగింది. అయితే ఈ కూలగొట్టిన తర్వాత ఏదైతే బాధితులు రోడ్డు ఏదైతే పగలగొట్టిన చోటనే ఇప్పటికే వంట వార్పు చేసుకుంటున్నారో ఆ 42 మంది ఫ్లాట్ల బాధితులు అక్కడే నివాసం ఉంటున్నారు. వారికి ఉన్న నివాసం ప్రభుత్వం కూలగొట్టడంతో ఎటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ 42 మంది ఫ్లాట్ బాధితులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు కూడా ధర్నా చేశారు. న్యాయం చేయమని బాధితులు కోరడం కూడా జరిగింది. ఇటు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో సుజనా చౌదరిని కూడా కలిసి మాకు న్యాయం చేయండి, కోర్టులో కేసు ఉండగానే ఈ మా ఫ్లాట్లను కూలగొట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేయండి. ఈ వ్యవహారాలన్నీ నడుస్తుండగానే ఏదైతే గత వారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని భవానీపురం ఫ్లాట్ బాధితులు మొత్తం 42 మంది కలవడం జరిగింది. ఆయన నేను ఆ ప్రాంతాన్ని పర్యటిస్తాను, నేను బాధితులకు భరోసా ఇస్తానంటూ పార్టీ కార్యాలయానికి వచ్చిన వారికి ధైర్యం నింపి పంపారు. అదేవిధంగా అన్ని అనుమతులు ఉండగా ప్రభుత్వం కూలగొట్టింది. కూలగొట్టాల్సిన పని ఏముందంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ వ్యవహారం అంతా ఏదైతే విజయవాడ పట్టణం నడిబొడ్డున జరగడంతో బాధితులు ఆవేదన చెందుతారో ఆక్రోశం చెందుతున్నారు. ఎందుకంటే అన్ని ఏదైతే సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో కూడా ఏదైతే బాధితులకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఏదైతే ఫ్లాట్ నంబర్ కావచ్చు, పన్నులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, ఈ వ్యవహారాలు అన్ని అనుమతులు ఉన్నా కూడా ఒక సంస్థకు వీరికి మధ్య జరిగిన వివాదం గత కొన్ని ఏళ్ళుగా వివాదం నడుస్తుంది. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు స్టే ఇచ్చింది. ఏదైతే 42 మంది బాధితులకు కూడా వారికి ప్రత్యామ్నాయం చూపే వరకు కూడా వాటి జోలికి వెళ్ళకూడదు అంటూ హైకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా ఈ 42 ఫ్లాట్ కూల్చివేయడంతో బాధితులు రోడ్డు పైన ఉన్నారు. వారిని పరామర్శించి వారికి భరోసా నింపి వారికి ధైర్యం ఇవ్వడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు భవానీపురం పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా రేపు జగన్ పర్యటనకు వైఎస్ఆర్సీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడైతే బాధితులకు ఇల్లు కూలగొట్టారో ఆ ప్రాంతంలో జగన్ దాదాపు 1 గంట నుంచి 2 గంటలు అక్కడ ఉండి ఏదైతే బాధితులను పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేసి వారిలో ధైర్యం నింపుతారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే సమాచారం ఇస్తున్నారు. అమూల్య, రైట్. మరి ఇప్పుడు ఈ పర్యటనలో ఫర్దర్ గా జగన్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? అమూల్య, ఏదైతే బాధితుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని ఇప్పటికే జగన్ ప్రకటించారు. ఏదైతే ఇన్ఛార్జ్ గా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పచెప్పారు. ఆ ప్రాంతంలో ఏదైతే బాధితులు నష్టపోయిన ప్రాంతంలో సహాయ సహకారాలు కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ అందిస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎమ్మెల్యే ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు సుజనా చౌదరి కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, బాధితులను ఆడుకుంటామంటూ ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు అటు సీఎం చంద్రబాబు నాయుడు తరఫున కానీ ఇటు ఎమ్మెల్యే తరఫున కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. 42 మంది ఫ్లాట్ బాధితులు కూడా రోడ్డు పైన ఉన్నాము. వారికి స్థిర నివాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. నేరుగా ఒక సంస్థ తరపున ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి.
ఈ 42 మంది బాధితుల తరఫున ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీరు కూడా బాధితుల తరఫున పోరాటం చేస్తున్నారు. వారికి న్యాయం చేయమని కోరుతున్నారు. అదేవిధంగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. 42 మంది బాధితులకు కూడా వారికి ఈ నివాసం కల్పించాలి, ఏదో ఒక అవకాశం ఇవ్వాలి, వారిని ఆదుకోవాలంటూ ఏదైతే నేతలు ఉన్నారో బాధితులు ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోయే కార్యక్రమంలో ఏమాత్రం భరోసా ఇస్తారా అనేది కూడా బాధితులు ఎదురు చూస్తున్నారు. ఇదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు కోరుతున్నారు. ఇటు ఎమ్మెల్యే సుజనా చౌదరితో పాటు ఈ మంత్రి నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కోరుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని కలిసి వారి ఆవేదన వెల్లబుచ్చిన పరిస్థితి ఉంది. అయితే రేపు జరగబోయే ఈ పర్యటనలో జగన్ ఏం మాట్లాడతారో, బాధితుల తరఫున ఏ విధంగా పోరాటం చేస్తారో దానికి తగ్గ ప్రణాళిక కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది. బాధితుల తరఫున పోరాటం చేస్తాను, బాధితులకు అండగా నిలబడతానని ఇప్పటికే జగన్ ప్రకటించడం జరిగింది. అమూల్య. థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే రేపు విజయవాడకు వైఎస్ జగన్ చేరుకోనున్నారు. భవానీపురం 42 ఫ్లాట్ల దగ్గరకు మాజీ సీఎం వెళ్లి అక్కడ పర్యవేక్షించనున్నారు. ఇక భవానీపురం బాధితులకు అండగా ఉంటానంటూ వైఎస్ జగన్ తెలిపారు. 10 రోజుల్లో కూడా 2 సార్లు జగన్ ను కలిశారు బాధితులు. ఇక భవానీపురం వస్తానని మాట ఇచ్చారు జగన్. ఇక ఇచ్చిన మాట ప్రకారమే రేపు 42 ఫ్లాట్లను పరిశీలించనున్నారు వైసీపీ అధినేత. ఇక పర్యటన ఏర్పాట్లను కూడా వైసీపీ నేతలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూల్చివేతలు అయితే జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే 42 కుటుంబాలు రోడ్డున పట్టాయి. ఇక ఇదే అంశం ప్రకారం అయితే జగన్ రేపు విజయవాడకు చేరుకొని అక్కడ ఉన్న బాధితులను కలిసి వారి గోడునైతే వినాలనుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు ఇంకా రేపు పర్యటన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది.